గుప్పెడంత గుండె మనకు ప్రాణాధారం. నిరంతరాయంగా నిర్విరామంగా పనిచేసే ఈ సజీవ యంత్రం నేడు ఒత్తిడికి చిక్కుతోంది. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలు గుండె లయను దెబ్బతీయడంతో పాటు గుండెపోటు ముప్పును సైతం పెంచుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఒత్తిడి అనేది గుండెకు ఎలా పెనుముప్పుగా పరిణమిస్తుందో, ఒత్తిడికి చిక్కకుండా గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే స్ట్రెస్ అనేది అక్యూట్ స్ట్రెస్ కావచ్చు, క్రానిక్ స్ట్రెస్ కావచ్చు. సో ఇప్పుడు సడన్గా ఎవరికైనా అక్యూట్గా స్ట్రెస్ వచ్చిందనుకోండి, మన బాడీలో క్యాటకోలమిన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. అంటే స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఇందులో ఎవరికైనా అంతకు ముందే గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో ఈ స్ట్రెస్ హార్మోన్స్ సడన్గా రిలీజ్ అవ్వటం వల్ల హార్ట్ రేట్ బాగా పెరిగిపోవటం, మన రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ అగ్రిగబిలిటీ పెరగటం, దాంతో ఏంటంటే గుండె లోపల ఏదైనా బ్లాక్స్ ఉంటే వాటి మీద సడన్గా బ్లడ్ క్లాట్స్ ఏర్పడి దానివల్ల హార్ట్ అటాక్ రావటం అనేది దారితీయవచ్చు అనమాట. క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఇలా క్యాటకోలమిన్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి పెరుగుతుంటాయి. సో ఇలాగా క్రానిక్గా పెరగటం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్ ప్రెషర్ పెరగటం, మన బాడీలో కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం, మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గటం, ఇవి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా స్ట్రెస్ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్కి కారణం ఏంటి అనేది చూసుకుని దానిని కనుక మనకి సరిదిద్దుకోగలిగితే మన ఆరోగ్యం పాడవకుండా మనం చూసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మన వర్క్ పరంగా చూసుకుంటే టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మనం నిర్దేశించుకున్న టైంలో ఎంత పని చేయగలం, ఎలా చేయగలం అనేది ప్లాన్ చేసుకుని చేయటం. అండ్ రెండోది రియలిస్టిక్ టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవటం. అంటే మనకున్న సామర్థ్యంతో, మనకున్న రిసోర్సెస్ తోటి మనం ఎంతవరకు అచీవ్ చేయగలం, ఏం అచీవ్ చేయగలం అనేది కొంచెం రియలిస్టిక్గా ఆలోచించుకుని గోల్స్ పెట్టుకుంటే స్ట్రెస్ తగ్గుతుంటుంది. మూడోది చాలామంది గుర్తించింది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయటం వల్ల కూడా స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. అదేవిధంగా సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్.